మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్ 30 ప్రకారం ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులు ఉండాలి. కానీ ఈ చట్టం అమలు చేయడం లేదని మానవ హక్కుల కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ వై సత్యనారాయణ చర్చావేదికలో అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానంలో హక్కుల ఉల్లంఘనల నుండి ఉత్పన్నమయ్యే నేరాలను వేగవంతమైన విచారణలు చేయడానికి రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ప్రతి జిల్లాలో సెషన్స్ కోర్టును మానవ హక్కుల న్యాయస్థానంగా ఏర్పాటు చేసినా బాధితులకు సత్వర న్యాయం లభించడం లేదని అన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చి 32 సంవత్సరాలు అయినా పౌరులకు మానవ హక్కుల కోర్టుల గురించి అవగాహన లేదని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం జరగలేదని అన్నారు. ముఖ్యంగా మానవ హక్కుల కోర్టులో విచారించగల నేరాలను పేర్కొనలేదని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్షన్ 30, 31ల సవరణకు సిఫార్సు చేసినా పార్లమెంటు చర్య తీసుకోలేదని అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలను ప్రతి జిల్లాలో సంసిద్ధం చేసిన తగిన సిబ్బందిని హక్కుల ఉల్లంఘనలను చట్టాలుగా రూపొందించాలని పాల్గొన్న న్యాయవాదులు అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలను ఏర్పరిచే వరకు పౌరులలో, విద్యార్థులలో అవగాహన చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని కాకినాడ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు హబీబ్ బాషా అన్నారు. ఈ చర్చా వేదికలో గత 27 సంవత్సరాలుగా సభ్యులుగా ఉన్న గుండు అప్పలరాజు, విఎస్ఎన్ మూర్తి, నక్కాని అప్పారావు, పలువురు మాజీ పోలీసు అధికారులు, న్యాయవాది జయలక్ష్మి మరియు అనేక మంది న్యాయవాదులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన హబీబ్ బాషా గారిని వేదిక మీద కోరుతున్నాం. ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. సెక్షన్ 21 ప్రకారం ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిషన్కు ఉన్న పవర్స్ చాలా పరిమితం. మనకి పాలకులు ఎలా తీసుకొచ్చారంటే అన్నీ చూపిస్తున్నారు, కానీ మన చేతికి వచ్చేది న్యాయం కానీ, లేకపోతే సత్వర న్యాయం కానీ, స్పీడీ ట్రయల్ కానీ ఇలాంటివి అందటం లేదు. అదే దీంట్లోని ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్లోని సెక్షన్ 30 ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక హ్యూమన్ రైట్స్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఆ యాక్ట్లో కూడా ఒక సెషన్స్ కోర్టుని హ్యూమన్ రైట్స్ కోర్టు కింద చేశారు. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్, లేకపోతే ఏసీబీ కోర్ట్స్, ఎస్సీ ఎస్టీ కోర్టులు ఇవన్నీ కూడా సపరేట్గా పనిచేస్తున్నాయి. కానీ హ్యూమన్ రైట్స్ కోర్టు, సెషన్స్ కోర్టు దీంట్లో ఉన్నది. అందువల్ల ఈ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా ముందు 1987లో తీసుకొచ్చిన తర్వాత 88లో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కోర్టు పెట్టిన తర్వాత దానికి కూడా సరైన లా ఫ్రేమ్ చేయకపోవడం వల్ల
89లో పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు. ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమెండ్ చేసి ఇందులోని ఎవరు ట్రై చేయాలి, ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరు ట్రై చేయాలి, ఏ విధంగా పని చేయాలి అని చెప్పి లా ఫ్రేమ్ చేశారు. కానీ మనకి హ్యూమన్ రైట్స్ కోర్టులో 32 years అయినా సరే ఇంతవరకు హ్యూమన్ రైట్స్ కోర్టులో ఏ ఇది తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేయలేదు. అందువల్ల హ్యూమన్ రైట్స్ కోర్టు ఉన్నట్టే అడ్వకేట్ కూడా తెలియదు. మేము 2009లో మన దగ్గర ఒక విలేజ్లోని ఎస్సీలు తనకు ఎస్సీ కాదు మామూలుగా పూర్ పీపుల్ ఒక విలేజ్లోని పాకలు వేసుకొని ఈ మంగళ పని, చాకలి పని ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూమిలో ఉంటే పొలిటికల్ ఇది వచ్చి వాళ్ళని తీసేస్తే వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి రైట్ టు షెల్టర్ ఆర్టికల్ 21 కింద ఉంది. దాన్ని ఎందుకు ఇది చేయలేదు? ఈ సమావేశానికి కారణం ఏంటంటే ప్రతి స్పెషలైజ్డ్ ఇష్యూకి ఒక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ స్పెషలైజ్డ్ ఇష్యూస్, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి, జస్టిస్ జరగాలి అంటే ఒక స్పెషల్ ఫోరం ఉండాలి. మరి ఈరోజు కన్స్యూమర్ కోర్టు ఎందుకు పెట్టారు? ఫ్యామిలీ కోర్ట్స్ ఎందుకు పెట్టారు? ఇంటర్నేషనల్ లెవెల్లో కోర్టు, హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. అంటే అలా మనం కూడా ఒక ఫోర్స్ తీసుకురావడానికి కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు హ్యూమన్ రైట్స్ సెపరేట్ కోర్టు కావాలి, యాక్ట్లో ఉన్నా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నమెంట్ జనరల్గా ఫైనాన్స్ ముందు చూస్తుంది, ఈ కోర్టు పెడితే ఎంత ఖర్చు అవుతుందని. వాళ్ళు గో బై రెవెన్యూ క్యాల్కులేషన్స్లో వెళ్ళిపోతారు. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నథింగ్ ఈజ్ మోర్ ప్రామినెంట్ దాన్ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో రాదు. వాళ్ళు రెవెన్యూలో ఉంటారు. వాళ్ళదేం తప్పు కాదు. అది ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచిస్తారు, ఎందుకు ఖర్చు పెట్టాలని ఆలోచించడం. అందుకని మనం ఈ ఆనరబుల్ మెంబర్స్ అందరూ కూడా, కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ కూడా తెలియాలని చెప్తున్నాను. శ్యామ్ ప్రసాద్ ఈ ఐడియా తెచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు అయినా సరే స్పెషల్ జ్యుడిషియల్ వ్యవస్థను ఎందుకు స్థాపించలేదు? హ్యూమన్ రైట్స్ ఇప్పుడు మీకు యునైటెడ్ నేషన్స్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఎస్టాబ్లిష్ అయింది, ఆ రకేజ్ వల్లే. దాంతో ఇంటర్నేషనల్ కోర్ట్స్ వచ్చాయి. ఆ ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఎలా జస్టిస్ చేస్తున్నాయి అనేది మనకు తెలుసు. అంటే ఎన్ఫోర్సబిలిటీ అక్కడ తక్కువ. ఎవరి మీద ఎన్ఫోర్స్ చేయాలి, ఎలా ఎన్ఫోర్స్ చేయాలి, శాంక్షన్స్ ఎలా ఉండాలి అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వాలటైల్గా ఉంటాయి, ఊగుతుంటాయి. గవర్నమెంట్ పిల్లలు ఎవరు పట్టించుకోరు.